చెప్పండి మా. యాక్చువల్లీ అదే తల్లిదండ్రులు చేసిన పాపాలు చేస్తారు. అయితే వాళ్ళ పిల్లలు దేవుడి దగ్గర తెలుసుకొని వాళ్ళు ప్రే చేస్తే వాళ్ళ పాపాలు చెల్లింపబడతాయని చెప్పారు. ఇప్పుడు అదే తల్లిదండ్రులు పాపం చేశారు. అప్పుడు వాళ్ళు శిక్ష నుండి తప్పించుకునే అవకాశం వాళ్ళకి, వాళ్ళు కూడా ప్రే చేసి దేవుడి సన్నిధిలో వాళ్ళ పాపం కొట్టే వాళ్ళు క్షమింపబడతారు కదా ఫస్ట్ గారు. లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తెలుసు ప్రభు రక్షణ పొందుతున్నారు, రక్షణ పొందుకుని కూడా బట్ వాళ్ళు పాపం చేశారు, అంటే తెలిసి పాపం చేశారు. దీనికి క్షమాపణ మళ్ళీ దేవుడు ప్రేయర్ చేస్తే దీనికి క్షమాపణ ఉంటుందా? హన్నా గారు డెఫినెట్ ఉంటుంది, క్షమాపణ అయితే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, శిక్ష ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, కానీ వాళ్ళు చేసిన తప్పును బట్టి శిక్ష ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నమ్ముకున్న మనం తెలిసి తప్పు చేస్తే ఆ తెలిసి చేసిన తప్పును బట్టి దేవుడు డెఫినెట్గా క్షమిస్తాడు. ఇప్పుడు దావీదుని క్షమించలేదా? క్షమించాడు. కొంతమంది పశ్చాత్తాపడినప్పుడు బైబిల్లో వాళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు క్షమించలేదా? క్షమించాడు. అయితే శిక్ష ఉంటుంది, వాళ్ళు చేసిన తప్పును బట్టి రావాల్సిన పర్యవసానాలు ఉంటాయి, ఆ సర్కమ్స్ ఏదైతే ఉంటుందో ఆ శిక్ష అనేది డెఫినెట్గా ఉంటుంది. అది విషయం, క్షమిస్తాడు, డెఫినెట్గా క్షమిస్తాడు. అయితే శిక్ష అనేది ఉంటుంది. కొంతమంది అలా దేవుని శిక్షను ఉపయోగించుకొని, దేవుని కృపను మాటి మాటికి ఉపయోగించుకొని ఇంకా భయంకరంగా పాపం చేస్తుంటారు. దీని గురించి యూదా పత్రికలో ఒక భయంకరమైన మాట ఉంటుంది. ఇదొక్కటి చదివి ముగిచేస్తాను. హన్నా గారు అడిగారు, నాన్నగారు ఒకవేళ మీకు పాసిబుల్ అయితే కనుక తర్వాత పాసిబుల్ అయితే అన్మ్యూట్ చేసుకుంటాడు కదా, త్వరగా ముగిచేద్దాం. యూదా పత్రికలో హన్నా గారు అడిగారు కదా, దాని గురించి యూదా భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. దేవుని క్షమాపణను దేవుడు క్షమించాడు, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, తెలిసి తప్పు చేశాం, మళ్ళా క్షమాపణ అడిగాం, మళ్ళా తప్పు చేశాం, మళ్ళా క్షమాపణ అడిగాం. అలా చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. కానీ యూదా పత్రిక ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 3వ వచనం చూడండి. యూదా పత్రిక చూడు, ప్రియులారా, మనకందరికీ కలిగేటి రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగవాడని ప్రయత్నించుండగా పరిశుద్ధులకు ఒక్కమారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయిచున్నాను. ఏలైనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను చూడండి, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. మీకు అర్థవుతుందా? అంటే యూదా భక్తులు ఏమంటారంటే, కొంతమంది దేవుని కృపను యూదా గ్రంథం, యూదా పత్రికమా 1వ అధ్యాయం 3వ వచనం 1, 3, 4 యూదా. రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూదా భక్తులు ఏమని రాస్తున్నా అంటే, కొంతమంది దేవుని కృపను కామాతురత్వానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే ఏంటంటే, దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, దేవుడు క్షమిస్తాడు. ఎస్, దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు కాదంటంలా. ఆ కృప ఏదైతే ఉందో, ఆయన క్షమించే కృప ఏదైతే ఉందో, దాన్ని ఆ కృపను కామాతురతకు ఉపయోగించి వారు మరింత దిగజారిపోతున్నారు, మరింత దేవుడు దూరం అయిపోతున్నారు. క్షమిస్తాడు, కానీ ఏంటంటే దేవుడు వాళ్ళని వాడుకోవాల్సినంత విధంగా వాడుకోలేకపోతున్నాడు, దేవుడు ఉపయోగించుకోవాల్సినంత విధంగా గొప్పగా దేవుడు వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వారు కామాతురత్వం కలిగిన వారే మాటి మాటికి ఆ కృపను వాడుకొని దిగజారిపోతున్నారు. ఇప్పుడు అదే కృపను బలహీనమైన వాళ్ళు ఉపయోగించుకొని గొప్ప సేవ, గొప్ప పరిచారకులు అవుతున్నారు. సో నా పాయింట్ ఏంటంటే, దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మాటి మాటికి తప్పు చేస్తూ ఉండద్దండి. ఆ తప్పు చేస్తూ క్షమిస్తాడు, కృప చూపిస్తాడు. అయితే మీ మనస్సాక్షి కఠినమైపోతుంది, సున్నితం కూడా మీ మనస్సాక్షి. ఒకప్పుడు కన్నీరు కార్చి ప్రార్థన చేసిన మీరు రాను ప్రార్థనా జీవితం కోల్పోతారు. కన్నీటి ప్రార్థన రాదు, వాక్యం అర్థం కాదు, పరిశుద్ధాత్మతో సహవాసం గడపలేరు, అది ఎంజాయ్ చేయలేరు, ఆ రుచిని చూపించలేరు. ఇప్పుడు రోగంతో ఉన్న వాడికి మీరు ఏదైనా పెట్టినా కూడా వాడి చేదుగానే ఉంటుంది, ఒకరుగానే ఉంటుంది. ఎందుకంటే వాడు అనారోగ్యంతో ఉన్నాడు. అండ్ సేమ్ వే ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే వాడు అనుభవించే శిక్ష అలా ఉంటుంది. కాబట్టి మాటి మాటికి ఆయన కృపను, ఆయన క్షమాపణను అలా చేసుకోకండి. క్షమిస్తాడు, డెఫినెట్ క్షమిస్తాడు, కానీ గుర్తుపెట్టుకో, దానికి వెల ఉంటుంది, దానికి నువ్వు చెల్లించాల్సిన వెల ఉంటుంది. ఆ వెల చాలా దారుణంగా ఉంటుంది. అందుకని ఆయన కృపతో కామాతురతతో వాడుకోవద్దు అని యూదా భక్తుడు అంటాడు. సో అర్థమైందా హన్నా గారు? క్షమిస్తాడంటే క్షమిస్తాడు, ఎస్, బట్ దాని సర్కమ్స్టాన్సెస్. అర్థమైందమ్మా? వెరీ గుడ్.